హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మేము ఈరోజు హిమపసందు అనే మ్యాంగోస్ని తెప్పించాము. హిమపసందు అనేది మంచి రిచెస్ట్ ఫ్రూట్గా మనకు మ్యాంగోస్లో చెప్తుంటారు. ఇది వచ్చేసి చాలా తక్కువగా కాపుగా వస్తుంది అంటున్నారు రైతులు. మరి ఇది చాలా ఫ్రూట్ కూడా చాలా అందంగా ఉందని చెప్పాలి. చాలా లోపల దీంట్లో పల్పు ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ తక్కువగా ఉంటుంది. మరీ ఎల్లోగా కాకుండా కొంచెం తక్కువ ఎల్లోయిష్గా లోపల మనం కట్ చేసినప్పుడు ఉంటుంది. ఇది చాలా మంచి ఫ్రూట్. మనకు తెలంగాణలోనే చాలా ఎక్కువ కాస్ట్లీ ఫ్రూట్ అని చెప్తున్నారు అనమాట. ఇది చాలా తీపిగా మంచిగా ఉంటుంది. తక్కువ కాపు అయితే కాస్తుంది. అంటే ఒక ఒక చెట్టు 8 సంవత్సరాల్లో 8 కాపులు ఇస్తే ఇదైతే 3 కాపులు మాత్రమే ఇస్తుంది అంటున్నారు. తక్కువగా దొరికే ఒక రేరెస్ట్ ఫ్రూట్గా మనం హిమపసంద్ అని చెప్తుంటాము. కొంచెం కాస్ట్లీగా కూడా ఈ మ్యాంగోస్ని ట్రీట్ చేస్తున్నాం అనమాట. సరే, మనం దీన్ని ఒకటి కట్ చేసి చూద్దాము, దీని ఎట్లా ఉంటుంది అనేది. ఫ్రూట్ ఒకసారి మీకు చూపిస్తాను నేను. ఇది ఫ్రూట్ చూడండి, లోపల నుంచి జ్యూసీగా ఉందన్నమాట. అసలు చాలా జ్యూసీగా వచ్చేస్తుంది. చూస్తుంటే కూడా చాలా మౌత్ వాటరింగ్ అనిపిస్తుంది. ఇలా ఉంటుందన్నమాట. మరీ ఎల్లోగా లేకుండా కొంచెం తక్కువ ఎల్లో వస్తే ఉంటుందన్నమాట. స్మెల్ అయితే చాలా బాగుంది హిమపసందు అనేది. మా పిల్లలకి అన్నీ తెప్పించామన్నమాట మేము ఈసారి.